అమ్మా టెర్రస్ గారికి అందరికీ స్వాగతం అమ్మా. నేను తీసే నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి 5:15 అవుతుంది. ఇప్పుడే అంటే 5 నుంచి ఏమో అరుస్తుంది, అది అల్లా అని అరుస్తున్నారు ఇప్పుడు దాకా. అది అవుతుందంటే అది అయిపోయేటప్పటికి 5:15 అయిద్ది అనుకుంటున్నా. ఆగిపోయింది. ఇప్పుడు నేను పైకి వచ్చాను, చెట్లకు నీళ్ళు పోయాలమ్మా. అసలు చూడండి, నిన్న ఉదయం పోసాను, సాయంత్రం తడిగా ఉందని రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత వాడు మొహం వేస్తున్నాయో. ప్రతిరోజు సాయంత్రమే పోయాలి. నేనే చెబుతాను, నిన్నేదో అట్లా పోసే కదా, మళ్ళీ ఎందుకు నుంచి రాలేదు సాయంత్రం. ఎన్ని పూలు ఉన్నాయి, ఇంతకుముందు చూసారు కదా, ఎన్ని పూల ఉన్నాయి కనకాంబరాలని, మళ్ళీ కనకాంబరాలు కొయ్యాలి. అలానే ఈరోజు నేను ఎప్పుడు కంపోస్ట్ చూపిస్తున్నాను. ఇది మా ఇంట్లో ఫోటో ఉండిందమ్మా, ఆ ఫోటో తీసేసి నానేస్తే ఇలా వచ్చింది. ఇది కూడా ఏదైనా ఒక పేపర్ చెక్క ముక్క సంబంధించిందేమో, ఇది కూడా వేద్దాము ఎరువుకని తీసుకొచ్చాను. ఎవరన్నా వేసారా అసలు? అది కూడా బాగా, అంటే అంతా ఒకే కుండీకి వేస్తే బాగోదు, కానీ కొన్నిటికి కొంచెం కొంచెం వేద్దాము అని తీసుకొచ్చుకున్నాను. ఈరోజు బీరకాయలు ఉన్నాయి, అవి కోసుకుందాము అని వచ్చి. కొన్ని టమాటాలు ఉన్నాయమ్మా, ఇదిగోండి. ఇవి కూడా మళ్ళీ ఒక్కటే వచ్చింది. చూస్తున్నారా ఎలా ఉందో? నాకు ఇది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అది మొన్న కాకర చెట్టు చూపించే కదా, పైకి కట్టుకుంటున్నాను తాడుకో తీసని. ఇగో కాకరకాయ పోత పైకి దీనికి తాడు కట్టాను, చిన్నగా ఇంక పైకి ఎక్కిపోద్ది. టమాటాలు మాత్రం అసలు చూడండి ఎలా అయిపోయినాయో. టమాటాలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. బేర చెట్లు ఒకసారి చూపిస్తాను, ఇంక తర్వాత నీళ్ళు పోసిన తర్వాత కోసుకుందాము అని. ఎంత వాడు మొహం వేస్తున్నాయంటే, నీళ్ళు లేకపోతే చాలు వాడిపోయినట్టే, ఏది పెట్టినా కూడా. పచ్చిమిర్చి కూడా క్లియర్గా కనిపిస్తున్నాయండి. బెండ చెట్లు మాత్రం కలకలలాడిపోతున్నాయి కదా. తాటకు చూస్తుంది ఎలా అనిపిస్తుంది, ఏదోలాగా అనిపిస్తుంది అండి. చూస్తుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇంత బేర చెట్టు మొదలు అది, ఇది కొంచెం ఇక్కడ దూరంగా చూపిస్తున్నాను. ఎంత చిన్న చెట్టుకి పాలిషన్ చేయబట్టి ఇదిగోండి ఇలా నిలబడిపోయింది. ఈ టైం వస్తే ఏదైనా పూలు పూయించుకుందాకా ఉంటా కదా, సాయంత్రం 6 దాకా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఏదైనా పాలినేషన్ కూడా చేసుకొని నీళ్ళు పోసిపోయేదాన్ని. నిన్న ఒక్కరోజు అసలు చేసినందుకు అప్పుడే వాడు మొహం వేస్తాయండి. ఇది ముదిరిందో జాతగా ఉందండి. ఇవన్నీ కోసేసుకుందాము. బీరకాయలు కూడా అండి, చెట్లకు నీళ్ళు పోసినా చూపిస్తాను. ఈ పువ్వు అయితే అసలు చూడండి ఎలా ఏర్పడిపోయిందనండి. నీళ్ళు పోయిందని ఒక చెడుకు బాగానే లేస్తాయి, కానీ ఇలా చేయకూడదు. ప్రతిరోజు పోయారమ్మా సాయంత్రం. ఎండాకాలం కదా, ఒక్కరోజు మిస్ అయ్యామంటే మాత్రం అవుట్, చెట్లు అయిపోయినాయి. అది ఎవరైనా కూడా నాలాగా చేయకండి, చెప్తానే ఉంటాను. నేను కొంచెం అవసరం చేసినందుకు ఇగుర్లు అప్పటికప్పుడు ఎంత ఏలబడిపోతున్నాయి కదా. మేము సిగుర్లు అంటాము, ఇగుర్లు అంటాము, మీరేమంటారో కానీ. సరే నేను నీళ్ళు పోస్తాను, పోసిన తర్వాత టమాటాలు అవి కోసుకుందాం. ఇప్పుడు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ 2 వస్తేనే కాయ అనేది బాగా నిలబడిద్ది. అందరూ అమ్మాయిలే పడుతున్నారు, ఇలా పోతున్నారు. ఇదిగో చూడు, 2 ఉంటేనే పాలిష్ అయితేనే బాగా నిలబడతాయండి. చూడండి ఎట్లా అవుతున్నాయి, ఎక్కడ పట్టినా అయ్యే. ఇది ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ చూపించు. ఇది ఫుల్ ఆ కొమ్మకి మొత్తం అయ్యే పుట్టినాయి. అన్నీ మేల్ ఫ్లవర్స్ కూడా ఉన్నారు, అన్ని ఫీమేల్ అయితే రాదు కదా పాలిష్. ఇది కూడా ఎట్లా పోతుంది చూడు, ప్రతిదీ అలానే పోతుంది. ఇది కూడా ఇది చాలా వస్తున్నాయి, కానీ ఇలా వచ్చేటప్పటికి దాంట్లో ఇది ఎక్కడ పుట్టినా అయ్యే ఉన్నాయి. 2 ఉంటే మనకు పాలిషన్ చేస్తే నిలబడిపోద్ది. ఇప్పుడు బీరకాయలకు వస్తుంది ఇంత నీళ్ళు అండి. కానీ అసలు పాలకూర కోసి చూపిద్దాం అనుకున్నాను. పాలకూరతే సప్పంగా బొబ్బు ఉంది, అంటే నీళ్లు నిన్న ఉదయం పోసా కదా, నేను సాయంత్రం పోయేటప్పటికి పోయేకి అంత బొబ్బు ఉంది. కావాలి చెట్టు కూడా తీసేయాలి. అది కట్ చేసి ఒక బట్టలో పెట్టి నలుపుదాం అనుకున్నా. కనిపిస్తున్నాయా ఎలా ఉందో చూడు. అది మొన్న వేసింది ఏం కాదు, అదే వచ్చింది. బీరకాయలు చూపించు, ఎలా అనిపిస్తుందా? ఇది కూడా కోసేస్తున్నాను, జాగ్రత్తగా కోసేసుకుంటే బాగుంటుందండి. పాలు పోసి వండుకుందాము ఒకసారి. బీరకాయ పొట్లకాయ, మా పిల్లలైతే బీరకాయ అంటే పాలు పోసి వండుతారంటావు, పొట్లకాయ అంటే పాలు పోసి వండుతారంటావు, ప్రతిదీ పాలు పోస్తారంటావు, ఏంటి వండుతారంటావు. ఎంతమందికి ఇష్టం అండి పాలు పోసి వండుకోవటం? పట్టుకుంటా మనము ఈ కోసుకుంటేనే వాటికి బలం వచ్చిద్దాం, అందుకు కోస్తున్నాను. కొంత అయితేనే కదా మనకు సరిపోవాలి కదా, కొంచెం పెద్ద కుటుంబం అంటే చాలు కదా, కొంచెం అంటే కూడా అందులో చెట్టు బలం కూడా ఉండాలి కదా.
ఇది నాటు బీరకాయ అయితేనే ఇట్లా వస్తుంది. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇది రాదు, ఇది నేనే చేసింది, నాకు బాగా గుర్తుంది, చాలా రోజులు చేసి. మనం ఉంచామనుకో ఇంకా ఏదో వస్తుంది ఉంచామంటే అది ముదిరిపోద్ది. కానీ ఇంత మాత్రమే వస్తుంది. ఆ చివరి అది కూడా వస్తాం, ఇంత మాత్రమే వస్తుంది. ఇంత ఎండాకాలం అంటే అసలు ఎంత ఆనందంగా ఉంది కదా. ఇదిగోండి కిలో ఉంటాయి ఈజీగా, ఆర్గానిక్గా పండించుకుంది, ఎంత హెల్దీ. ఇప్పుడు పూలు కోసుకున్నాం, మనకు ఆ కండ్లు వేసినాయి కదా, ఇంకా మళ్ళీ 4 నెలలు పూలకి ఇబ్బంది లేదు. ఆ పూలు అయితే అవన్నీ అట్ట వస్తున్నాయి చూడండి. ప్రతి ఈగరికి ఒక కండి వేస్తుంది. ఇప్పుడు అవన్నీ వచ్చినాయి అంటే మళ్ళీ మనం చెట్లు తీసి మళ్ళీ మార్చుకుందా వస్తూనే ఉంటాయమ్మా. అది పాద్ది, అది పక్కనే పాద్ది వస్తూనే ఉంది. మళ్ళీ ఈ 2 అయితే ఎండిపోయినాయి, 2, 3 పూర్తిగా. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, 4 వంకాయలు కోసుకొని టమాటాలు కోసుకున్నంత. బెండకాయలు కూడా చూడండి, ఇక పిందులు స్టార్ట్ అవుతున్నాయి. ఒక్క వారానికి మనకు బెండకాయలు కూడా కోసుకొని వస్తాయి అమ్మ. ప్రతి చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు అని కాదు, మొత్తం పేరు వేసాము. వారానికి ఒక 4 కాయలు వచ్చినా, ఒక్కో చెట్టు 2, 3 ఇచ్చినా కూడా మనకు వారానికి సరిపోద్ది అన్నట్టుంది. అంటే ఒక్కసారికి వారం మొత్తం కదండి, ఒక్కసారికి. ఈ బెండకాయ అంత పూతంత అంత కాయలు అయిపోయేప్పటికి మళ్ళీ పూత చూడు ఎలా వేస్తుందో అసలు చదువుతుంది. కొన్ని వంకాయలని అవి కూడా కోసుకున్నాము, కొన్ని టమాటాలు ఉన్నాయి అవి కూడా కోసేసుకున్నామా. వంకాయలు ఏమి లేవు, ఏదో పచ్చడికి, రోడ్డు పచ్చళ్ళకి 4 టమాటాలు వేసుకొని వంకాయ కొంచెం బీరకాయ వేసి రాగి సంగట్లో బాగుంటుందని అంతే కోసుకుంటున్నాను. అంతకన్నా ఏమి మన కూరకు వచ్చేది లేవు. ఇప్పుడు ఈ ఎండాకాలం చెట్లు ఉండాలంటే అంత మాత్రం కదా. ఇదిగోండి అటుపక్క ఒకటి ఉంది, అవి కూడా కోసి నాకు రోడ్డు పచ్చళ్ళలోకి వచ్చింది. ఈ ఆవాల చెట్టు కూడా ఇప్పుడు నీళ్ళు పోసి కదా పీకేమంటే అంత రచ్చ అయిద్దని ఎట్లా కట్ చేసుకుంటున్నాను. ఏంది ఆవాల చెట్టు కూడా కట్ చేస్తున్నామో అనుకుంటారేమో, చిత్రం ఏమనుకుంటారేమో. కాదమ్మా పీకాలి, సగం రాలిపోతున్నాయి, చాలా వరకు రాలిపోయినాయి. అక్కడే ఇంక బేవచ్చగా మొలుస్తుంది. ఇది చూస్తుంటుంది కదా. ఇంకా ఈసారి వచ్చిందంటే ఆవుకూర తీసుకుంటానమ్మా, పప్పులోకి ఆవుకూర కూడా బాగుంటుంది. మీరు ఎంత ఆవుకూర అంటే ఆవాలు మొలుస్తుంది కదా, దాన్ని పాలకూర, తోటకూర ఎట్లా అంటామో ఆవుకూర అంటున్నా. అక్కడ రాలి అంటే కనపడదుగా, ఊరక ఇదిగో అదిగో ఉంటుంది అని అనుకుంటారు. చూడండి కట్ చేస్తుంటే ఎలా రాలుతున్నాయో. ఇది చూడడానికి రాగుల్లా కాబడుతున్నాయి. రాగులు కదా, మనము ఇప్పుడు నీ పులిహారలు ఉప్మాలు కనిపిస్తాయి కదా నల్లగా, తెలుసా? నలుపుదాం, నలిపితే ఇప్పుడు ఇక్కడ వస్తాయి. ఇది ఇక్కడ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాం. అసలు మొన్న తీయాల్సింది కొంచెం కరపచ్చిగా ఉన్నప్పుడు. అంటే కరపచ్చ అంటాం, అంటే కరపచ్చిగా ఉంటే ఇటు రాలిపోవు. అంటే ఇప్పుడు చూడడానికి రాగుల్లాగా కనపడుతున్నాయి. చిన్న ఆవాలు ఇవి బాగా చూడండి ఎట్లా అనిపించిందండి. ఇక్కడే కంపోస్ట్ చేసుకుంటాను. ఈసారి మొదటి మాత్రం నేను ఇట్లా ఆవాలకే ఉంచను, కానీ మొత్తానికి ఆవుకూర తీసుకున్నాను. పప్పులోకి ఇది కూడా మంచిదంట. ఇది తీసేస్తున్నాను. ఇదిగోండి ఎలా ఉన్నాయి చూసారా. అసలు ఇది మనం వేయకుండా వచ్చిందేమోనండి. 2 సార్లకి 3 సార్లు పప్పుకి వచ్చింది. అంటే పులిహారం అట్లా చేసుకుంటే మనకి 2-3 సార్లకి ఇంకా ఉన్నాయి. ఇటు నిన్ను ఆవాలు వేస్తావా అనుకుంటారేమో, చెప్తున్నాను. అది ఉందని కట్ చేసాను. నేను టమాటాలు కోసుకోవాలమ్మా, ఇది మా బాబుకి కూడా చూపించాలి ఇక్కడ చేసి అని. ఈ గంప ఉంది కాబట్టి చేశాను. అక్కడ వెళ్ళి టమాటాలు కోసుకున్నాను. చూడండి టమాటాలు కూడా ఎట్లున్నాయో, కానీ తొందరగా పోతుందండి. అసలు బిల్డింగ్ మొత్తం చెత్త ఉంది. ఇది రాలిపోతున్నాయి ఇట్లా. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా టైం ఉంది కదా, 6:30 దాకా ఇక్కడే ఉంటుంది కదా. ఈ టమాటా ఆకులు ఇవన్నీ చూడు, ఇవన్నీ కట్ చేసేస్తే శుభ్రంగా మళ్ళీ ఊడ్చుకుంటే బాగుంటుంది. ఇట్లా ఎండిపోతున్నాయి అమ్మ. నిన్న కొన్ని కోసుకెళ్ళాను, ఇట్లా ఎండిపోతున్నాయి కొన్ని చెట్లు. ఎండలా కదా అంత ఎండలో ముదిరినాయి అన్నట్టుంది. ఏదో ఉన్నాయే అవుతాయి, మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కొంతమంది ఈ టమాటా చెట్లకి పైన అదే నెట్ కట్టుకుంటున్నారు. నెట్ కట్టించాలంటే మళ్ళీ ఇప్పుడు చాలా అయ్యిద్ది. అంత ఎందుకులే, ఉన్నాయే ఉంటాయి టమాటా మొలకలే కదా, మళ్ళీ అప్పుడు వేసుకుందాము అని గమ్మున్నాను. లేదంటే అటుపక్కున్నాయి. ఇప్పుడు ఎంత లేదన్నా నెట్ వేయించాలంటే ఒక 5,000 దాకా అయింది. అంటే కట్లు కట్టడానికి అవన్నీ ఒక 5,000 దాకా ఇద్ది. అంతకు అవసరం లేదు, ఉన్నవాటిని జాగ్రత్తగా కాపాడుకుందాము. అక్కడ కొన్ని ఉన్నాయి, మళ్ళీ డబ్బులు ఉన్నాయి కదా, చాలా గట్టిగా ఉంటాయి. అందుకే 5,000తో ఖర్చు ఎందుకులే.
మళ్ళీ టమాటా చెట్లు అయిపోయినా మళ్ళీ పెట్టుకుందాం, అప్పుడు చేదునికి అంత కంపోస్ట్ చేసి రెడీ చేసుకుందాము అని అక్కడ కొన్ని నీకు కోసుకొస్తాను, నీకు కనపడవు, నేను కోసుకొస్తాను. ఇటు అటుపక్క అటు ఎట్టుకుని వస్తాను కనిపిస్తుంది. ఇటు దగ్గర ఇది ఏమి మనం కొనుక్కొచ్చేసిన నారేం కాదమ్మా, అప్పుడు దీంట్లోనే మొలిస్తే అన్నిటికీ మార్చే కదా. అసలు చూడు ఒక బంచ్ లాగా ఎట్లా వచ్చిందా, ఎన్ని వచ్చినాయి కదా, గట్టిగా ఉంటాయి. అయితే అయితే తీరుతుంది, నేను పట్టుకుంటాను. అందుకే ఇంక నేను ఎక్కువ ఏమి వేయించడం ఉన్నట్టు జాగ్రత్తగా నీళ్ళు పోసుకోవడం, జాగ్రత్తగా కాపాడుకోవడం, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పంట తీసుకోవాలన్నట్టు ఉంటుంది. ఇది బీరకాయ నా చూడలేదు ఇక్కడ, ఇది కూడా కోసుకున్నా. పట్టుకో ఏమి లేకుండా 50 కిలో పైన 1 కిలో బీరకాయలు వచ్చినాయి కదా, ఇప్పుడు పువ్వులు కోసుకుంటాను. పోయినసారి కోసినవి 5గురికి ఇచ్చామండి, నేను కొన్ని పెట్టుకొని 5గురికి ఇచ్చాను. ఈసారి ఒక 2కి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మా ఇంటారు కదా మన ఇళ్ళ పక్కన, పోయినసారి కొంతమందికి ఇస్తే మళ్ళీ ఈసారి కొంతమందికి ఇస్తాను, అట్లా ఇచ్చుకుంటూ వస్తున్నా. ముత్తైదు పువ్వు కదా, 10 మందికి ఇస్తే పుణ్యం అన్నట్టు అని. ఈ కోసినాక చూపిస్తానమ్మా, అది కోసం మీకు నచ్చిద్దా చూడండి ఒకసారి. రాలిపోతున్నాయమ్మా, ఇంత కోసి 4 రోజులు అయిందేమో కదా, 4 days అయింది, కానీ రాలిపోతున్నాయి. అంటే ఈడియా కోసమనే ఈ బుట్ట కాదు, ఇంకా ఈ బుట్ట నుండి ఇంకో బుట్ట కూడా తీసుకురావాల్సి వచ్చిద్దేమో. తెచ్చాను, ఆల్రెడీ 2 తెచ్చుకున్నాను, 2 బుట్టలు తీసుకొచ్చాం కదా. ఇది ఇవాళ తీసిందే కదా. పాలకూర కూడా కోద్దాం అనుకుంటున్నా, కానీ అటు మళ్ళీ మాట్లాడుకుంటున్నా. పాలకూర కూడా కొయ్యాలి, అంటే 2 రోజులు తీసిన వీడియో ఒక్కసారిగా పెడదాము అని అనుకుంటున్నాను. ఇవన్నీ కోసినా చూపిస్తానమ్మా, చెప్పి మీకు బోరు కొట్టిస్తానేమో చెప్పింది. ఒక ముచ్చట అడగదాం అనుకుంటున్నాను. అంటే పెద్ద ఎన్టీఆర్ గారు అంటే ఎంతమందికి ఇష్టం అండి, అన్నగారు అంటే ఎంతమందికి ఇష్టం? అసలు అన్నగారు సినిమా చూస్తుంటే ఆయన రామవారి వేసిన ఒక వెంకటేశ్వర స్వామి అంటే అలా పాత్ర ఇచ్చిన, అసలు ఇంతే ఉంటాడేమో వెంకటేశ్వర స్వామి, రాములవారు అంటే ఇంతే ఉంటాడేమో, అసలు ఆయన చూస్తే అసలు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. ఎంతమందికి ఇష్టం అండి అన్నగారు అంటే? మాకు అన్నగారు సినిమా వస్తుంది అంటే మాత్రం ఎంత లేట్ అయినా చూసే పోనుకోవాలన్నట్టు అనిపించింది. నైట్ ఏదైనా వస్తుంటే. మీకు ఎంతమందికి ఇష్టం? ఎవరమ్మ ఏ కాలంలో ఉండవమ్మ అనుకుంటారేమో, నాకు మాత్రం అన్నగారి సినిమా చూసింది. ఇదిగో ఇట్లా వచ్చినప్పుడు ఇది అయిపోగానే ఇవి కూడా తుంచేసుకోవాలి. తుంచేసుకుంటేనే మనకి మళ్ళీ కండ్లు ఇట్లా చిన్న వీటికి మళ్ళీ పువ్వులు రావాలంటే ఇట్లా ఉంటాయి కదా. ఇది మనం తుంచామనుకో ఎన్ని కొత్తవి, ఇవి ఉంచామంటే వాటికి రావదు. ఏదో చెప్తా ఏదో ముచ్చట్లు తీసుకొస్తాను మధ్యాహ్నం. మా అబ్బాయి అంటాడు అటు అన్నగారి గురించి చెప్తున్నా, కానీ ఒకటి పిల్లలకి ముసలి వాళ్ళకి కూడా అన్నగారే. అసలు అది ఎంత అనిపించిద్దో అని చూస్తుంటే. నేను ఈ పూలు కోసినాక మీకు చూపిస్తాను. నాకెందుకు ఇష్టం ఎన్టీఆర్ అంటే, పెద్ద ఎన్టీఆర్ అంటే. చిన్న ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టం లేని ఎవరు ఉంటారు, కానీ పెద్ద ఎన్టీఆర్ అంటే మాత్రం భలే అనిపించిద్ది. అదే మా బాబు ఏదో చేస్తే ఏదో అంటాడు, అమ్మ ఆవకాయ పెద్ద ఎన్టీఆర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? మనం మలిసిపోవటం అంతే. పిచ్చుకలు స్టార్ట్ అయ్యి కిచ్చి అంటుకుంటారు కదా. ఇది కోసినాక చూపిస్తాను, నేను ఏదో బోరు కొట్టేస్తుంటానేమో. ఇప్పుడు పిచ్చుకలు ఎక్కువైనాయి. ఇదివరకు కాకులు కనిపించేది, ఇప్పుడు కాకులు కనిపించలేదు, పిచ్చుకలు కనిపిస్తున్నాయి ఎక్కువ. మాకు పొద్దున 5ంటికే ఆ వైర్ల మీద వచ్చి వాళ్తాయి. భలే అనిపిస్తుంది కదా. అది ఎట్లా అనిపిస్తుంది? అందుకే మనం ఇక్కడ బకెట్లో నీళ్ళు పెడతాం కదా, తాగుతేనే నేను సగం బకెట్ నిండా నింపి పెట్టి వచ్చేది. కానీ మనకి ఎండలకి ఎంత దప్పిక అవుతుంటుందో కదా, ఒక బకెట్లో నీళ్ళు పెట్టామనుకో మంచిది అన్నట్టు పెడతాను. అది 4 పక్కలు తిరిగి బలబలాకి వచ్చినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బకెట్లో నీళ్ళు పెట్టిందని పిలుస్తుందేమో. వీళ్ళెంతవరకు పెట్టండి అమ్మా, చేతనెవరు పెట్టండి, నీకేదో ఉందమ్మా నువ్వు పెట్టావు అందరిని పెట్టమంటావా అనుకుంటుంటారేమో. అలా ఉంటే అవకాశం ఉంటే పెట్టండి. ఇంటి ముందుకు వస్తే కుక్కకు అంత ముద్ద వేయండి. కొంత విశ్వాసం నేను కుక్క అంటే ఇంకా ఆ మాట ఇంకో మాట పోతాను. దీనికి కూడా తెగు చూడు ఒకసారి, ఎక్కువ చూపించు వచ్చేది నానా. ఇది ఇక్కడ చూడు, ఇది ఇలా వస్తుంది. ఈ పూలు అయిపోయినాక కొమ్మెర తీసేస్తాను. ఇలా వస్తుందండి తెగులు. ఇదిగో ఇంకా కొన్ని కన్నులు ఉన్నాయి కాబట్టి అది అయిపోయినాక కొన్ని తీసేద్దాము. అంటే వస్తుంది ఇది టైం అన్నిటికీ తెగులు వచ్చేటట్టుంది. నేను గిన్నె ఇప్పుడు చూడు, అసలు ఏమైనా కోసినట్టు మీకు కనిపిస్తుందా? ఎన్ని అయినాయి? నేను అన్ని కోసినా చూపిస్తాను. ఇంకో చెట్టు కూడా ఉంది కదా, అది కూడా కోసాము. చూడండి ఎన్ని అయినాయో.
ఇప్పుడు చెట్టు చూడండి ఎలా అనిపిస్తుందో. ఇది చూస్తుంటే ఇంకొక టబ్లో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అసలు నిజంగా అయితే. అవి ఏమో సీడ్స్ అసలు రావట్లేదు. ఈసారి అక్కడికి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మేటప్పుడు మళ్ళీ తీసుకొద్దాము అని అనుకుంటున్నామ్మా. రేపు హోలీ, ఇది ఎప్పుడు పెడతాము ఈ వీడియో కానీ రేపు హోలీ అనమాట. మీరు బాగా చేసుకుంటారు హోలీ. నేను రేపు ఉదయం పాలకూర, ఇక్కడ పాలకూరని చూపిస్తాను ఒకసారి. నిమ్మకాయ ఉన్నది కోసుకెళ్తాను. చెట్టు నిమ్మకాయలు పండింది. పోయినసారి రాలిపోయింది, మొన్న ఒకటి రాలిపోతే వేసేసాను. నలిగిపోతాయి అలా పెట్టకూడదు. ఇది ఇక పండు నిమ్మకాయ ఉంది, ఇదిగోనండి దూరగా. ఎందుకంటే ఇది కాయలు చిన్నగా ఉన్నాయి కానీ భలే రసం వస్తుందండి ఇది. కానీ ఇదిగో నిన్న ఒకటి రాలిపోయింది, ఇక్కడ వేసేసి. ఇదిగో మొన్న రాలితే ఇక్కడ వేసేసాను. చూసుకోవాలి అక్కడున్న కోసుకెళ్ళినాం అనుకో. కానీ చింతపండు చాలా వరకు తగ్గించాడండి. అది పాలకూర, అది అలా ఉన్న పాలకూర కోద్దాము, అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటే ఇంకొక దీంట్లో బాగుంది, పెద్ద కుండి కాబట్టి ఇది సరిపోయిందండి. దీనికి ఇప్పుడు కంపోస్ట్ తిరగేసేద్దామంటే పాలకూర ఉంది తిరిగే నీకు ప్రాంతాక అంతా ఎక్కడ పట్టిన రేపు పూడ్చిన కంపోస్ట్ వస్తుంది. ఇప్పుడు టైం 5:30 అయింది. ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేస్తాను. ఆ పాలకూర కట్ చేసుకున్నాక ఈ కుండి తిరిగేద్దాము, తిరిగేసి మళ్ళీ కంపోస్ట్ నింపాలి. ఇది కరేపాకు చూడు సారీ అట్లా కట్ చేస్తేనే ఒకసారి పై చూపించాను. అవునండి అదిగోండి. మనం చెట్టు ఎంత కొమ్మలని శుభ్రంగా పెంచితేనే ఎంత బాగా వచ్చిందో కదా, ఎంత లేతగా అనిపిస్తుంది. మాకు రెండు ఇది ఫస్ట్ తెంపాను, ఇది తర్వాత ఎట్లా అనిపిస్తుంది చూసారు కదా. సాయంత్రం పొద్దున్న మందార పువ్వు కోయలేదు. పొద్దున అంటే ఇది ఎట్టు చిన్న మొక్కలు అందుకు మీకు ఒక అర్థం కాక వచ్చిందండి. దీనికి ఒక్కదానికి తెగులు వస్తుంది. ఈ మాత్రం బేవచ్చంగా పోస్తాయండి, కానీ ఇచ్చుకోవడం మాత్రం లేటుగా 10 గంటలకి ఇచ్చుకుంటుంది, 10-9:30 కల్లా ఇచ్చుకుంటుంది. కానీ బాగా పోస్తుంది. దీంట్లో పసుపు ఉంది, రేపు తీద్దామా అని. ఇదిగోండి ఈసారి నేను సీడ్కి ఏం వదలేదు, ఇది పసుపు తీయాలన్నా ఇప్పుడు నీళ్ళు పోస్తే రేపు ఉదయం వస్తే కొంచెం ఆరుంటుంది, అప్పుడు తీద్దాము అనండి. రేపు పాలకొద్దు అక్కడ ఉంది, అక్కడ సజించి పాలకొద్దు రేపు ఉదయానికి లేసిద్ది, అది తీసుకొచ్చి అక్కడికి వేద్దాం. ఇది దాచెట్టు అదే మొలిసింది, నేను వేసింది పొడి మొలిసింది కదా. ఏం వచ్చిద్దో రాదనండి, చూద్దాం. వస్తే అదృష్టం 2 రాసుకొని వస్తే, లేకపోతే లేదు. ఇది ఈ పాలకూర వాటర్ సరే నేను అసలు ఎంత బాగుండిందో. నేను వాటర్ నిన్న ఉదయం పోయేటప్పటికి అట్లా అయిపోయింది. అందుకు రేపు ఉదయం కోసుకున్నాం పాలకూర. రేపు పెట్ట పోలేము, పిల్లల స్కూల్ లేదు, కాలేజీలు కూడా ఎవరికి లేవు కదా. అందుకు రేపు నువ్వు తీసుకుని కదమ్మా, రేపు కోసిన తర్వాత అన్నీ కలిపి పెడతాం. 2 రోజులు ఈసారి అనమాట. ఈరోజు ఇంత ఏం చేస్తున్నాం బాయ్. ఇంత పెద్ద తట్లో కొంచెం ఆవాలు అది చెరిగాయి కాబట్టి అన్నీ వచ్చినాయి. టమాటా కిలో దాకా మీకు చూపించిన తర్వాత మళ్ళీ ఉంటే కోసాము. అవి టమాటాలు, బీరకాయలు, కొన్ని టమాటాలు, ఈ వంకాయలమ్మ. నాకు ఇంట్లో పచ్చి టమాటాలు ఉన్నాయి, నిన్న ఎండిపోతే నేను తీసుకెళ్ళాను. అది వేసి పచ్చడికి పువ్వు చూడండి ఎన్ని వచ్చినాయో కదా. రేపు ఉదయం మళ్ళీ ఆకుకూర కోసుకునేటప్పుడు కలుపుదాము దీంట్లో. సంవత్సరానికి ఒక రోజు వాలి చెమ్మకేలిల వాలి, సంవత్సరానికి ఒక రోజు వాలి చెమ్మకేలిల వాలి, ఓలి ఓలిల రంగవాలి చెమ్మకేలిల వాలి, ఓలి ఓలిల రంగవాలి చెమ్మకేలిల వాలి, ఓలి పండుగలు వచ్చినవి వాలి చెమ్మకేలిల వాలి, ఓలి పండుగలు వచ్చినవి వాలి చెమ్మకేలిల వాలి, గుట్ట గుట్ట తిరిగి నడవాలి చెమ్మకేలిల వాలి, గుట్ట గుట్ట తిరిగి నడవాలి చెమ్మకేలిల వాలి, గుట్ట రంగులు తెచ్చి నడవాలి చెమ్మకేలిల వాలి, గుట్ట రంగులు తెచ్చి నడవాలి చెమ్మకేలిల వాలి, కొండ మీద పెట్టి నడవాలి చెమ్మకేలిల వాలి, కొండ మీద వేసి నడవాలి చెమ్మకేలిల వాలి, కసబిస దంచి నడవాలి చెమ్మకేలిల వాలి, కసబిస దంచి నడవాలి చెమ్మకేలిల వాలి, ఓసలేని కాముడమ్మవాలి చెమ్మకేలిల వాలి, ఓసలేని కాముడమ్మవాలి చెమ్మకేలిల వాలి, తల్లి మీద దూరం ఆడేవాలి చెమ్మకేలిల వాలి, తల్లి మీద దూరం ఆడవాలి చెమ్మకేలిల వాలి, ఓలి ఓలిల రంగవాలి చెమ్మకేలిల వాలి, ఓలి ఓలిల రంగవాలి చెమ్మకేలిల వాలి, ఓలి పండుగలు వచ్చినవి వాలి చెమ్మకేలిల వాలి, ఓలి పండుగలు వచ్చినవి వాలి చెమ్మకేలిల వాలి. కాశీ మీరు ఇస్తే తీసుకొని వెళ్ళి ఎంబడే ట్యాక్స్ కట్టి రావాలని.
ఆ.